చేరొచ్చినటువంటి సహోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నానండి. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 5 నుంచి 7 వచనం చదువుకుందాం. 5 నుంచి 7 వచనములు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చు. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును ముఖ్యోపియు మద్యపానీయు కొట్టువాడును దుర్లాభము ఆపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడున్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై ఉండవలెను. అలాగే రెండవదిగా ప్రసంగి 11వ అధ్యాయము 11వ అధ్యాయం కదా. ప్రసంగి 11వ అధ్యాయము 9-10 వచనాలు. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. వాక్యం చదివి వినిపించి సాక్షి సహోదరుడికి గోపి గారికి సంఘటన వందనం తెలియజేసుకుంటూ, అలాగే చదవబడిన లేఖనాలు ఉద్దేశించి నన్ను ఉద్దేశం చేయవలసిందిగా నాన్న సోదరుడు సాయి పురుషోత్తం గారిని ఆహ్వానించి ఈ సమయాన్ని చక్కబెట్టింది. హలో, చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన వందనములు సమర్పిస్తున్నామండి. మనము ఆత్మీయ నాయకుల యొక్క అర్హతల గురించి, లక్షణాల గురించి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా ఉండవలసిన లక్షణాలు ఏమిటో ఆలోచన చేశాము. గత 2-3 వారాల నుంచి ఉండకూడని లక్షణాలు అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఆత్మ సంబంధమైన నాయకులకి ఉండకూడని లక్షణాల్లో ఒకటి మద్యమును సేవించటం, మద్యపానాన్ని సేవించటం, మద్యమును పానము చేయటం. పల్లెటూరులో అయితే త్రాగుడు లేక త్రాగుబోతు అనే పదాలు వినియోగిస్తారు.
ఇది దేవుడు ఆది నుంచి నిషేధించాడు. దానిలో అనేకమైనటువంటి నష్టాలు ఉన్నాయి. దాని ద్వారా దేవుడు కోరుకున్న రూపంలో మనుషులు ఉండరు. అది సాతాను ఇష్టాన్ని నెరవేర్చే స్థితికి మనుషులు దిగజారిపోతారు అని దేవుడు ఎరిగినవాడయ్యండి. ఆయన ఆది నుంచి దీనిని నిషేధించు వస్తున్నాడు. వాస్తవానికి ఈ ప్రపంచంలో చాలా దేశాలు, చాలా రాష్ట్రాలు మద్యపాన నిషేధం అనే ఒక మాటను ఉపయోగిస్తుంటారు ప్రత్యేక సమయాల్లో. అంటే ప్రత్యేక సమయాల్లోనంటే ఎలక్షన్ ట్రెండ్లో. ఇది ప్రపంచంలో ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి ఇప్పటివరకు సాధ్యం కాల. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే దాని వెనకాల సాతాను యొక్క పనివారు ఉన్నారు. అసాధ్యమైనదైతే కాదు. మద్యాన్ని పూర్తిగా నిషేధించడం అనేది అసాధ్యమైతే కాదు, సాధ్యమే. గవర్నమెంట్ తలుచుకుంటే, ప్రభుత్వం తలుచుకుంటే, ప్రభుత్వ అధికారులు తలుచుకుంటే దాన్ని నిషేధించడం అనేది సాధ్యం. ఆయన కాలంలో కూడా పూర్తిగా నిషేధం కాల, చేశాడు మహానుభావుడు. కానీ ఎన్టీ రామారావు గారు చేసింది కూడా పూర్తిగా నిషేధం కాల. తర్వాత మళ్ళీ వెంటనే అదే ప్రభుత్వం, అదే పార్టీ మళ్ళీ తిరిగి దాన్ని రెస్టోర్ చేయటం అనేది జరిగింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే నాణ్యమైన మందు ఇస్తామని పబ్లిక్గా చెప్పే స్థాయికి వెళ్ళిపోయారు. అర్థమైందా? ఈ పొలిటికల్ సిస్టమ్ ఎక్కడికి దిగజారిపోయిందంటే మేమే మీకు నాణ్యమైనది సప్లై చేస్తాం అనే దగ్గరికి రాజకీయ నాయకులే చెప్పేస్తున్నారంటే ఆ మాట అనడానికి వాస్తవానికి ఒక సాహసం కావాలి. ఒక పొలిటికల్ లీడర్కి చాలా ధైర్యం కావాలి, ప్రజల సపోర్ట్ కావాలి. అంచనా వేసి బాగా తెలివైనటువంటి ఆలోచనతో చేసి, ఒక మేధస్తో ఆలోచన చేసి, ఆ మామూలు వాళ్ళ కంటే తాగుబోతులు ఎక్కువ ఉన్నారులే కాబట్టి వాళ్ళని కొంచెం సపోర్ట్ చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుందని ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది. అదేమి అన్ఫార్చునేట్గా వచ్చినటువంటి ఓటు కాదు అది. అంటే అనుకోకుండా ఏదో ఫ్లోలో మాట్లాడింది కాదు అది. నాణ్యమైన మందు ఇస్తామని ఎప్పుడు ఒకసారి మాట్లాడింది కాదు. ఎలక్షన్ ట్రెండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ అయ్యే వరకు, అధికారం చేపట్టే వరకు వాడారు ఆ పదాన్ని. అంటే అనుకోకుండా మాట్లాడింది కాదు, పూర్తి స్పృహతో మాట్లాడినటువంటి మాట అది. ఆ మాట అనాలంటే ప్రజల సపోర్టు, ప్రజల మద్దతు ఉండాలి. ప్రజల మద్దతు కావాలంటే ప్రజల మెజారిటీ పీపుల్ ఎవరున్నారు? వాళ్ళే ఎక్కువ ఉన్నారని గ్రహించారు. కాబట్టి మెజారిటీ పీపుల్ మనకు కావాలి, కానీ మిగిలిన వాళ్ళ సంగతి మనకి దాంట్లో ఒకళ్ళు అనుకుంటే 4 రోజులు అనుకుంటూ మాట్లాడతారు. తర్వాత ముందు అసలు మన పని గడవాలనే దగ్గరికి వచ్చేసి ఈ ప్రభుత్వం ఫామ్ చేయాలనే కాంక్షతో ఉన్న రాజకీయ నాయకులే మద్యాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితికి వచ్చింది. వాస్తవానికి సైంటిఫిక్గా చూసినట్లయితే, లేక హెల్త్ పరంగా చూసినట్లయితే, మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆల్కహాల్ యొక్క ఎఫెక్ట్స్ అని కొట్టండి. టోటల్గా బాడీ మీద ఎంత పనిచేస్తుందో, బాడీని ఎంత డీవియేట్ చేస్తుందో, దాన్ని ఎంత డిస్ట్రాక్ట్ చేస్తుందో అనేది చదివితే నేను ఆశ్చర్యపోయాను. టోటల్ బాడీ మీద, మైండ్ దగ్గర నుంచి, లివర్ దగ్గర నుంచి, కిడ్నీస్ దగ్గర నుంచి, హార్ట్ దగ్గర నుంచి, పేగులు దగ్గర నుంచి, టోటల్గా నీ స్టమక్లో ఉన్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో, కాలేయం దగ్గర నుంచి మొత్తం టోటల్ బాడీని డిస్ట్రాక్ట్ చేసేటటువంటి ఒక విషయం అది. నిజంగా ప్రజాక్షేమం కోరి పాలన చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసేవాడు నిజంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది అర్థమైతే వెంటనే అసలు మద్యపానాన్ని, పొగాకు పంటని నిషేధించాలి. పొగాకు అనేది దేశంలో పండించకూడదు, పండిస్తే నేరం అని పెట్టేసేయాలి. పొగాకు పంటలకి అధికారం ఇవ్వటం, అధికారపూర్వకంగా పొగాకును పండించటం, అధికారపూర్వకంగా మందు షాపులు ఓపెన్ చేయటం, అధికారపూర్వకంగానే ఇప్పుడు గుట్కా తింటే అది విషమాన్ని తేలిబొమ్మేసి అమ్ముతున్నాం, పాన్పరాగు తింటే అది చెంపలు బొక్కలు పడితే బొక్కలు పడి చెంపలు బొమ్మేసి అమ్ముతున్నాం, సిగరెట్ తాగితే
ఎలా పాడైపోద్దో ఆ పిక్చరీస్ అమ్ముతున్నాం. ఇంత నాలెడ్జ్ ఉండి, ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండి కూడా గవర్నమెంట్స్ ఎందుకు దాన్ని బ్యాన్ చేయలేకపోతున్నాయి? ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే ఆ వస్తువులని ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నాయి? చేయలేక సాధ్యం కాదా? అసాధ్యమా? అది అసాధ్యమైతే కాదు, సుసాధ్యమే. ఎందుకు చేయట్లేదు అని మనం ఆలోచన చేస్తే, ప్రజలు బాగుంటే వాళ్ళకి అధికారం రాదు. ప్రజలు మెంటల్గా మెచ్యూరిటీ అయితే వాళ్ళు చేస్తున్న అక్రమాలకి సపోర్ట్ చేయరు. ప్రజలు ఎప్పుడైతే డివేట్ అయ్యారో వాళ్ళు అనుకున్నవి సాధించడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని నాయకులకు తెలుసు. తర్వాత నాకు వినపడుతున్నటువంటి ఒక వాస్తవం ఏంటంటే, మేధావులు స్కాలర్స్ చెప్పేది, ఏ ప్రభుత్వమైనా నిలబడటానికి మద్యమే కారణం అని అంటున్నారు. ప్రభుత్వం నిలబడటానికి ఓ రకంగా ఏది కారణం అనంట? ప్రభుత్వానికి తగినటువంటి ఆదాయము, గవర్నమెంట్కి వచ్చే ఆదాయంలో అన్నిటికంటే ఎక్కువ ఆదాయము విద్యకి ఆదాయం రాదు, ఖర్చు అవుద్ది. హెల్త్కి ఆదాయం రాదు, ఖర్చు అవుద్ది. హాస్పిటల్ ద్వారా ప్రభుత్వానికి ఖర్చు, పాఠశాలల ద్వారా ప్రభుత్వానికి ఖర్చు, మద్యం ద్వారా ప్రభుత్వానికి లాభడి. ఆరోగ్యాన్ని పాడు చేసే వాటికి ఆదాయం లేదు, ఆరోగ్యాన్ని బాగు చేసే వారికి ఆదాయం లేదు, ఆరోగ్యాన్ని పాడు చేసేదానికి ఆదాయం ఉంది. కాబట్టి విద్యని, వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, మద్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా కానీ టోటల్ ఇండియన్ పాలిటిక్సే పొల్యూట్ అయిపోయింది. పాలిటిక్స్ పొల్యూట్ అయిపోయింది అంట. నేను కూడా సామాజిక స్పృహతోనే మాట్లాడుతున్నా. అన్ఫార్చునేట్గా వచ్చిన మాట కాదు ఇది. నాకు ఇప్పుడు 49 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల్లో నేను చూసింది, నా చిన్నతనంలో చూసింది ఏంటంటే, ప్రభుత్వాలకి ఇది అసాధ్యం కాదు, అయినా ఎందుకు బ్యాన్ చేయట్లేదు అని అంటే, ప్రజలు ఆరోగ్యంగా బాగుంటే, వాళ్ళు ఆలోచనలు బాగుంటే వారి యొక్క ఆటలు సాగు కనుక, రెండోది ఆదాయం అనేది వాటి మీద ఎక్కువ వస్తుంది కనుక వాటిని నిషేధించలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉండిపోయాయి, నాయకులు ఉండిపోయారు. అంతే సింపుల్గా నాకు అర్థమైంది. మేధావులు చెప్పినటువంటి, స్కాలర్స్ చెప్పేటువంటి, పొలిటికల్ అనాలిసిస్టులు చెప్పిన విషయం కూడా అదే. వాటిని ఎందుకు నిషేధించలేకపోతున్నారు? పొగాకు పంట వేయటానికి వీల్లేదని రైతుకి చెప్పలేడా ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి? ఈ దేశంలో పొగాకు పంట నిషేధం అని ఒక ఆర్డర్ తీసుకురాలేరా? ఈ దేశంలో గంజాయి పంట నిషేధం అని ఒక ఆర్డర్ తీసుకురాలేరా? స్ట్రిక్ట్గా దాన్ని అమలు చేయలేరా? చేయలేనిదా? సిగరెట్లు అమ్మటానికి వీల్లేదని షాపుల్ని బ్యాన్ చేయలేరా? లైసెన్సులు ఇచ్చి మరి అమ్మేస్తుంటే ఇంకెక్కడ బ్యాన్ చేస్తారు? గవర్నమెంటే లైసెన్స్ ఇచ్చి అలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తుంటే నిషేధించాడు ఎక్కడెక్కడ. సో ఇది ఒక రకంగా ప్రజా ఆరోగ్యానికి ప్రమాదకరమైనటువంటి తీర్మానాలు, ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం, ప్రజా జీవితాలని సర్వనాశనం చేసేటటువంటి ప్రొడక్ట్స్, కుటుంబ వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసేటటువంటి కార్యక్రమాలు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ ప్రొడక్ట్స్కు ఉన్నప్పటికీ ప్రజాక్షేమం కోరి ప్రజల యొక్క విలువలని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నటువంటి నాయకులు ఎందుకు దాన్ని ఇట్లా సరైనటువంటి సీరియస్నెస్ లేదు అని మనం ఆలోచన చేస్తే దాని సింపుల్. ప్రజలు ఏమైపోయినా పర్లేదు, మేము మాత్రం బాగుండాలి, అధికారంలో ఉండాలి అనేది వారి యొక్క ఏకైక ఎజెండా. ప్రజలకు చెప్పే ఎజెండా వేరే ఉంటుంది, మా పార్టీ ఎజెండా ఇదని వేరే చెప్తారు. కానీ ఇన్నర్గా బయటికి చెప్పని ఎజెండా వేరే ఉంటుంది ఏ పార్టీకైనా. కాకపోతే ప్రజలు కొంతమంది కుర్రోళ్ళు మోసం చేయడానికి, ప్రశ్నించడానికి నేను వచ్చాను అంటాడు. ప్రశ్నించేది వాడలేదు. అప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అప్పుడేదో మాయమైపోయారు అంటాడు. అసలు ఇప్పుడు ఆ మాయమైపోయిన వాళ్ళు ఒక్కళ్ళు తీసుకురాలి ఈయన వచ్చాక. అంటే ఏమి చేసేది ఏమి లేదు, ఎవళ్ళు వచ్చినా జరిగేది అదే. కాకపోతే ఏంటంటే కొంతమంది అమాయకుల్ని రెచ్చగొట్టడానికి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటారు. వాళ్ళకి తెలుసు కుర్రకారు ఏ మాటలు మాట్లాడితే రెచ్చిపోతారు అనేది. అదొక స్క్రిప్ట్ అనమాట.
సరే, ఈ పాయింట్ అంతా మనం ఒకసారి ఆలోచన చేస్తే మనం ఎన్నుకునే నాయకులే మన జీవితాలతో ఆడుకుంటున్నారు అనేది సత్యం. సరే, మనకు నాయకుడు ఉన్నాడు, ఆయన మాట వింటే మనం బాగుపడతాం అనేది కూడా సత్యం. మనకున్న నాయకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన్ని దేవుడు 3 లోకాల మీద అధికారిగా నియమించాడు. పరలోకంలోను, భూమి మీదను, భూమి కింద కూడా, మొత్తం లోకంలో కూడా. ప్రస్తుతం ఆయన సంఘానికి ఆయన సర్వాధికారి, దానికి శిరస్సు ఆయన సంఘానికి సర్వాధికారిగా శిరస్సుగా ఆయన ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు. అయితే ఆయన యొక్క ఆధ్వర్యంలో, ఆయన శరీరంలోని సంఘములు నువ్వు ఒక సభ్యుడిగా సభ్యురాలుగా ఆయన యొక్క ఆధీనంలోనే ఉన్నావా, లేక స్వాధీనాన్ని విడిచిపోయావా? అంటే కొన్ని సందర్భాల్లో అవయవాలు శిరస్సు యొక్క ఆధీనంలో పనిచేయవు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడేదో ప్రాబ్లం ఉంది. అంటే ఒక దేహంలో అవయవం సరిగ్గా పనిచేయట్లేదంటే, లేదా ఇప్పుడు చెయ్యలా లెగట్లేదంటే అర్థం ఏంటి? శిరస్సు ఆదేశిస్తుంది లెగు అని చెయ్యలాగా, కానీ అది లెగట్లేదంటే అర్థం ఏంటి? దానికి ఏదో పెరాలసిస్ లాంటి స్ట్రోక్ వచ్చింది, అందుకది పనిచేయట్లేదు. కొన్నిసార్లు శరీరంలో ఉన్నప్పటికీ సభ్యులు అవయవాలు శిరస్సు యొక్క ఆధీనంలో కాకుండా వారి యొక్క ఆధీనంలోని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే ఆర్డర్ తప్పుద్ది. మనం చదివినటువంటి వాక్య భాగాల్లో ఆత్మ సంబంధమైన నాయకులకు ఉండాల్సిన లక్షణాలు, ఒక లక్షణం ఏంటంటే మద్యపాని కొట్టువాడు కాక అంటాడు తీతు 1:7. ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివాం కదా. తమ్ముడు గోపి గారు చదివారు కదా. ఆ విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే అందులో ఒక మాట అంటాడు, నీ దేహమును చెరుపు దానిని దూరం చేయాలన్నాడు. ఏమన్నాడు? 11:10 యవనస్తుల గురించి ముఖ్యంగా బేస్ చేసి మాట్లాడు. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టి ఉండనేమో, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపము. అయితే వీటన్నిటి గురించి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకునము. లేత వయసు నడిప్రాయం గతించిపోతే ఎప్పుడు ఇలాగే ఉండవు గనుక నీ హృదయంలోని వ్యాకులను తొలగించుకునము. లాస్ట్ వర్డ్, నీ దేహమును చెరుపు దారిని తొలగించుకునము. దేహాన్ని పాడు చేసేది అంటే ఇప్పుడు ఈ ఆల్కహాల్ అనేది లేదా ఈ మద్యం అనేది దేహంలో ఉన్న మేజర్ ఆర్గన్స్ ని, ఇన్నర్ ఆర్గన్స్ అని ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గన్స్ ని మొత్తాన్ని కూడా డిస్ట్రాక్ట్ చేస్తుంది. లోపల ఉన్నటువంటి భాగాలని, గుండె కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ, పేగులకు సంబంధించినటువంటి వాటిని కానీ, వీటన్నిటి కూడా పాడు చేస్తుంది అన్నాడు. కాబట్టి ఇక్కడ నా ఇష్టం అనంటే నీ ఇష్టానికి వదిలేస్తాడు, ఆయన ఏం చేయడు. కానీ దేవుడు లెక్క అడుగుతాడని ఒకటి గుర్తుపెట్టుకో, నీ దేహం పాడైపోతుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనం దేహాన్ని పాడు చేసుకుంటాం. సెకండ్ ఏంటంటే ఒకరోజు దేవుని ఎదురు నిలబడినప్పుడు దానికి లెక్క అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది, మీరు మీ సొత్తు కాదు అన్నాడు కొరింథీ సంఘానికి రాత్రి. మన సొత్తు కాదు, మన దేహం మన సొత్తు కాదు. మన తల్లి గర్భంలో కూడా నిర్మాణకుడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అన్నాడు. నిర్మాణకుడు ఆయనకు అధికారం ఉంది. బట్ నీకు ఒక ఛాయిస్ ఇస్తున్నాడు, మేలు కీడు నువ్వే ఎంచుకోమని ఒక ఛాయిస్ ఇస్తున్నాడు దేవుడు. వీటన్నిటికీ దేవుడు నిన్ను లెక్క అడుగుతాడనే విషయాన్ని మర్చిపోవద్దు అన్నాడు. దీంట్లో మనం ఒక 3 విషయాలు క్లుప్తంగా ఆలోచన చేద్దాం. మద్యాన్ని బైబిల్ నిషేధించింది అనడానికి బైబిల్లో చాలా సందర్భాల్లో మనం చదవచ్చు. కొన్ని విషయాలు చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. దగ్గర ఉన్న బైబిల్ అందరూ తీసి చూడండి, నేను చదువుతున్నాను. 5 నుంచి
ఏమంటాడంటే దినములు చెడ్డవి గనక సమయాన్ని పోని మాకని సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానంగా ఉండి మాకని జ్ఞానంగా నడుచుకోండి, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం మీద గ్రహించుకోండి అని చెప్పి 18 అంటాడు. మరియు మద్యముతో మత్తులయ్యుండొకటి, దానిలో దుర్వ్యాపారం కలదు అన్నాడు. మద్యములో మత్తులయ్యుండొకటి, దానిలో దుర్వ్యాపారం కలదు అన్నాడు. ఎఫెసీలో ఉన్న క్రీస్తు సంఘానికే కాదు, క్రీస్తు సంఘం ఎక్కడున్నా ఆ సంఘానికి ఇది ఆదేశమే, ఇది ఆజ్ఞే. మద్యముతో మత్తులై ఉండొద్దనే ఈ ఆజ్ఞ క్రైస్తవులందరికీ ఆదేశమే. అంటే ఇది స్త్రీలకు కూడా ఆదేశమేనండి. పురుషులకి అంటే స్త్రీలకి ఎందుకు ఆదేశించాడనంటే, మనకంటే దేవుడు భవిష్యత్ జ్ఞాని కదా, మనకు భవిష్యత్తు తెలియదు, ఆయన భవిష్యత్ జ్ఞాని కదా. కాబట్టి ట్రెండ్ ఎలా మార్పు చెందుద్దో, మనుషులు ఎలా తయారవుతారో, స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా విచ్చలవిడిగా ఎలా తయారవుతారో ఆయన తెలుసు. ఒకసారి తీతు పత్రికలో 2వ అధ్యాయం చూడండి, 3వ వచనం. అలాగనే యుద్ధ స్త్రీలు కొండగెత్తలు మిగులు మద్యపానాసక్తులను అయ్యుండక. ఏంటి ఆడు కూడా అవుతారా? ఇప్పుడు స్త్రీలు కూడా మద్యపానాసక్తులు, మద్యాన్ని సేవించే వారుగా తయారవుతారా? ఇప్పుడున్న కల్చర్ ఏంటంటే, మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్తే మీరు, ఈవెన్ విజయవాడలో కూడా వచ్చేసింది, కాకపోతే ఇంకా అంత ఓపెన్గా బయటికి రాలేదు, కానీ స్త్రీలు పురుషులు కలిసి మద్యం సేవించడం. తెలంగాణలోకి వెళ్తే ఇది మా సంస్కృతి అనే దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి కూర్చొని భార్యాభర్తలు సాగేస్తారు, తాగేట అది ఒక కల్చర్ అన్నట్టున్నారు వాళ్ళు. తెలంగాణ ప్రజలకి అది కల్చర్గా మారిపోయింది. అసలు అది లేకపోతే ఒక అకేషన్కి కిక్కే లేదంటారు. అంటే భార్యాభర్తలు ఇద్దరు వయసులో ఉన్నా, ఏ ఏజ్లో ఉన్నా, ముసలుళ్ళు అయినా కలిసి తాగటం అనేది వాళ్ళకి కల్చర్. ఈ టైంలో మరి ఎక్కువ ఉంటుంది. ఇవాళ రేపు ఎల్లుండి వరుస 3-4 రోజులు చాలా భయంకరమైన పరిస్థితులు అనమాట. నేను ఒకసారి ఇల్లందు ప్రాంతానికి వెళ్ళాను ఇదే టైంలో మీటింగ్లకి. అక్కడ పరిస్థితులు ఏంటంటే, రోడ్డు మీద పడిపోయేళ్ళు ఎక్కువ ఉన్నారు. ఫుల్లుగా తాగేసి రోడ్డు మీద పడిపోతారు. ఎక్కడ మరి వాళ్ళు ఎప్పుడు మెరిగిపోతే అప్పుడు వేసి ఇంటికి వెళ్తాడు. ఇక అప్పుడు దాకా ఎక్కడ పనుకుంటాడు? రోడ్డు మీదే. అలాంటి ఒక పరిస్థితి. డిసెంబర్ 31న ఆ సీన్ మరీ ఎక్కువ కనపడింది. డిసెంబర్ 31 నైటు చాలామంది అది ఆఖరు రోజు ఏదో వాళ్ళు సాధించేవనుకుని భ్రమలో పాపం ఫుల్లుగా తాగేసి ఇంటికి కూడా రాకుండా ఎక్కడో పడిపోయి తెల్లారిపోతులు వచ్చేటటువంటి కార్యక్రమాలు అన్నమాట. బట్ క్రైస్తవులకు అది ఆజ్ఞ. మద్యముతో మత్తులయ్యుండొకటి అని అన్నాడు. తీతు 1 మనం ఆల్రెడీ చదివాము, 1:7లో. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4:3 ఒకసారి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:3. 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం ఒకసారి చూడండి. మొదటి నుంచి చదివితే ఏమంటాడంటే, మీరు క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి ఇక మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలు అనుసరింపి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియులాక ఉండును. మనము అంటే క్రైస్తవులు పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితూగు నాటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకునుచు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. ఇవన్నీ ఎవరి ఇష్టం అన్నాడంటే, దేవుని ఎరగనటువంటి అన్ని జనుల ఇష్టం. అన్ని జనులు అంటే ఎవరు? దేవుని ఎరగని వారు. అంటే దేవుని ఎరగటం అంటే ఆయన అసలు ఎవరు, ఏమై ఉన్నాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, గుణం ఏంటి, ఆయన యొక్క స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి, ఆయన మనుషుల నుంచి ఏం ఎదురు చూస్తున్నాడు, ఈ విషయాలు ఏమి ఎరగరు. ఇది దేవుడున్నాడని నమ్మే జనంలో కూడా ఉన్నారు. ఆయన యొక్క స్వరూప స్వభావాలు అర్థం చేసుకోకుండా, గుణగణాలు ఏంటో తెలియకుండానే
మేము ఆయనను ఎరిగామని భ్రమలో ఉండేవాళ్ళు ఉన్నారు. అందుకని తీతు 1:16 అంటాడు, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు, అవిధేయులు అసహ్యులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. అంటే ఎరుగుదమని నాలుగు చెప్తుంది, ఎరగమని జీవితం చెప్తుంది. అలాంటి వ్యక్తులు ఉన్నారు క్రైస్తవుల్లో కూడా. ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు అలాంటి యాటిట్యూడ్తో ఉన్నారు. ఎరగరు, వాస్తవానికి ఎరిగామని చెప్పుకునే భ్రమలో ఉండేవాళ్ళు ఉన్నారు. యూదులు కూడా యేసుప్రభు అన్నాడు, మీరు ఆయన ఎరగరని, నేను ఆయన ఎరుగుదును అని అన్నాడు. అంటే యూదుల్లో కూడా దేవుని ఎరుగుదామని చెప్పి ఎరగని వాళ్ళు ఉన్నారని యోహాను 8:55 అన్నాడు యేసుప్రభు. ఇక లోకంలో మనుషులు కూడా, అంటే లోకంలో ఉన్న అన్ని జనులందరూ కూడా దేవుని ఎరగని జనమే. ఇక్కడ ఏమన్నాడంటే, అన్ని జనుల యొక్క ఇష్టం నెరవేర్చుతుండటకు గతించిన కాలమే చాలును అన్నాడు. గత కాలాన్ని ఒకసారి మనం వెనక్కి వెళ్ళి ఆలోచన చేసినప్పుడు అది రోత జీవితము, అది ఒక భయంకరమైన జీవితము, అది నా జీవితాన్ని ఎంతో పాడు చేసింది. కాబట్టి దానికి నేను దూరంగా ఉండాలి. ఇది దేవుని జనుల యొక్క, దేవుని ఎరిగిన వారి యొక్క అలవాటు కాదు, దేవుని ఎరగని అన్ని జనుల యొక్క ఇష్టం. అది ఎవరు ఇష్టపడతారు? అది తాగుబోతుల విందు ఎవరికి ఇష్టం? మద్యముతో మత్తు లేవటం ఎవరికి ఇష్టం? అది దేవుని ఎరగని అన్ని జనుల యొక్క ఇష్టం. అది ఈ టైంలో క్రైస్తవులు అని చెప్పుకునే వారు కూడా వాళ్ళతో ఏకమైపోతారు. డిసెంబర్ 31న క్రైస్తవులు అని చెప్పుకునే వారు కూడా అన్ని జనులతో ఏకమైపోతారు. ప్రత్యేకమైన ఈ ఫెస్టివల్స్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు కల్పించుకున్నాయి. వీళ్ళ ఫెస్టివల్ కావాలని వాళ్ళ ఫెస్టివల్కి వీళ్ళు పిలిచి త్రాగుబోతులు విందులు చేసుకుంటారు. స్పెషల్గా వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వాళ్ళు పిల్లటం, ఒకళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఒప్పుకోకపోతే బయటనే పెడతారండి. పెట్టేదే, తాగేది ఇంట్లో ఆడవాళ్ళు ఒప్పుకుంటే ఇంట్లోనే అమ్మకం. ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఒప్పుకోకపోతే ఎందుకులో దాంతో కావాలని చెప్పేసి బయట అక్కడ పెడతారు. మామిడి తోటల్లోనో బారులోనో ఎక్కడ చోట, వాడి ఫెస్టివల్కి వీడి ఫెస్టివల్కి వాడు, ఇలాంటి ఒక వేస్ట్ కార్యక్రమాలు. అది ఏం చెప్పాడంటే ఇక్కడ 3వ వచనం మళ్ళొకసారి, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్ని జనులు ఇష్టం నెరవేర్చుతుండటకు గతించిన కాలం చాలు. ఆ కాలానికి ముగింపు పలకాలి. ఇప్పుడు మనం క్రైస్తవులు, దేవుని పిల్లలు, దేవుని ఎరిగిన వారు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, స్త్రీలైనా పురుషులైనా దానికి దూరం ఉండాలని దేవుడు నిషేధించాడు. లేవీకాండంలో 10వ అధ్యాయం 9 వచనం ఒకసారి చూడండి. లేవీకాండం 10వ అధ్యాయము 9వ వచనంలో, ఎనిమిది 9 చదువుతున్నాను. మరి యెహోవా అహరోనుతో ఇట్లాగను, మీరు ప్రత్యక్ష గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులు ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును అని అన్నాడు. యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. జనరల్ పీపుల్ కూడా ఇశ్రాయేలీయులకు ఆ కట్టడ ఉంది. ఎస్పెషల్లీ యాజకులకి ఇది కట్టడ అన్నాడు, తరతరములకి. ఇప్పుడు దేవుని యాజకులు ఎవరు? ఒకసారి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9, 10 వచనాలు. నేటి దేవుని యాజకులు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, నాటి యాజకులకి కట్టడది తరతరములకి, నేటి యాజకులు కూడా కట్టడ. మీరు మద్యంతో మత్తులో ఎందుకుడని ఎఫెసులో ఉన్న దేవుని యాజకులకి దేవుని ఆదేశం. ఎఫెసులో ఉన్న సంఘం దేవుని యాజకులు ఎలాగో చూడండి ఒకసారి. 5, 9, 10 ప్రకటన గ్రంథం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడమై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జన్మలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యము గాని యాజకులు గాని చేసితివి. 5 వచనం, 6 వచనం, 7 వచనం, 8 వచనం, 9 వచనం, 10 వచనం, 11 వచనం, 12 వచనం, 13 వచనం, 14 వచనం, 15 వచనం, 16 వచనం, 17 వచనం, 18 వచనం, 19 వచనం, 20 వచనం, 21 వచనం, 22 వచనం, 23 వచనం, 24 వచనం, 25 వచనం, 26 వచనం, 27 వచనం, 28 వచనం, 29 వచనం, 30 వచనం, 31 వచనం, 32 వచనం, 33 వచనం, 34 వచనం, 35 వచనం, 36 వచనం, 37 వచనం, 38 వచనం, 39 వచనం, 40 వచనం, 41 వచనం, 42 వచనం, 43 వచనం, 44 వచనం, 45 వచనం, 46 వచనం, 47 వచనం, 48 వచనం, 49 వచనం, 50 వచనం, 51 వచనం, 52 వచనం, 53 వచనం, 54 వచనం, 55 వచనం, 56
క్రీస్తు రక్తంతో కొనబడిన ప్రజలు దేవునికి యాజకులు. ఇప్పుడు నాడు లేవీలు అహరోను సంతతి వారు యాజకులైతే దేవునికి, నేడు క్రీస్తు యొక్క రక్తంలో కొనబడిన వారు దేవునికి యాజకులు. అంటే స్త్రీలు పురుషులు కూడా. క్రీస్తు తన రక్తంతో కొన్నది ఎవరిని? కేవలం పురుషులేనా? స్త్రీలని, పురుషుల్ని. అంటే కేవలం ఆనాటి లేవీలేనా లేక సర్వలోకంలో ఉన్న ప్రజల? ఏమన్నాడు అక్కడ? 9-10 వచనాల్లో, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములో నుండి, ప్రతి జనము, దేశ భేదం లేదు, లింగ భేదం లేదు, స్త్రీలని పురుషులని భేదం లేదు, ఆ దేశం ఈ దేశం అని లేదు. ప్రతి జనము, ప్రతి భాష, ప్రతి ప్రజ, ప్రతి జనములో నుండి దేవుని కొరకు మనుషులను తన రక్తంతో కొన్నాడు. కొన్న ఈ ప్రజలను దేవునికి రాజ్యముగా, యాజకులుగా చేశాడు. క్రీస్తు రక్తంతో కొనబడిన వ్యక్తులు దేవునికి యాజకులు. ఈ యాజకులు మద్యముతో మత్తులై ఉండకూడదని ఆదేశాలు ఉన్నాయి. నాటి ఇశ్రాయేలీలకి కామన్ కమాండ్మెంట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం యాజకులకి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ కమాండ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. నేడు రాజులు ప్లస్ యాజకులు క్రీస్తు సంఘ సభ్యులు కనుక ఈ క్రీస్తు సంఘ సభ్యులైన క్రైస్తవులకి మద్యముతో మత్తులై ఉండకూడదని ఎఫెసీ 5:18 చాలా క్లియర్గా చెప్పాడు. సో ఇది ఆదేశము, ఆజ్ఞ, రిక్వెస్ట్ కాదు. మద్యం సేవించకూడదు అని కేవలం ఆత్మీయ నాయకులకు మాత్రమే అర్హత ఉండాలని కాదు, కానీ సంఘంలో ఉన్న స్త్రీ పురుషులందరూ కూడా ఇది దైవికమైన ఆజ్ఞ. దీన్ని మీరిన వాడు పాపం చేస్తున్నాడు. ఇది ఎవరైతే మీరుతున్నారో వారు పాపం చేస్తున్నాడు. పాపం నుండి బయటకు వచ్చానని చెప్తూ మరలా తిరిగి పాపంలో పొర్లే ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నారు. రైట్. మరొక విషయాన్ని రెండోదిగా మనం ఆలోచన చేస్తే, మద్యపానము వలన కలుగు నష్టం. దాని వలన ఏమి నష్టం కలుగుతుంది, ఏమి ఇబ్బంది కలుగుతుంది? మద్యపానం సేవించడం ద్వారా జనరల్గా బాడీకి చాలా ఎఫెక్ట్ అని చూసామని. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆల్కహాల్ ఎఫెక్ట్స్ అని కొడితే ఒక పిక్చర్ వేసి లోపల ఉన్న బాడీలో పార్ట్స్ని చూపించి దేని మీద అది ఎఫెక్ట్ చూపి దేన్ని త్వరగా పాడు చేస్తుంది అనేది చాలా డీటెయిల్గా ఇచ్చాడు. ఒకరు కాదు, చాలామంది దాని మీద ఫిజిషియన్స్, వైద్య శాస్త్రజ్ఞులు చాలామంది దాని మీద ఇచ్చారు. ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ దాన్ని కట్టడి చేయలేకపోతున్నాం. వ్యక్తిగతంగా దాన్ని కట్టడి చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు, దాన్ని కట్టడి చేయలేకపోతున్నారు సంఘ సంస్కర్తలు, దాన్ని కట్టడి చేయలేకపోతున్నారు. దాని మీద థియరీ చేసినటువంటి ఫిజిషియన్స్, ప్రొఫెసర్స్, ఇంకా చెప్పాలంటే సైంటిస్టులు కూడా దాన్ని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. మనకంటే వాళ్ళకి బాగా తెలుసు కదా. అయినా కానీ దాని విషయంలో వచ్చే నష్టం ఏంటనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, సామెతల గ్రంథము 23:21, మనం ఏ ఫిజిషియన్ దగ్గరికి వెళ్లకుండానే ఒక గొప్ప ఫిజిషియన్ మనకున్నాడు దేవుడు. ఆయన పంపినటువంటి యేసుప్రభు వారు ఉన్నాడు. ఆయన దగ్గర నేర్చుకుంటే, దేవుని యొక్క నేర్చుకుంటే మనకి గూగుల్లో కంటే ఎక్కువగా డీటెయిల్తో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. గూగుల్లోకి వెళ్ళక్కర్లా, బైబిల్లోకి వస్తున్నట్లయితే దానికంటే బెటర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ లభిస్తుంది. చదువు ఒకసారి సామెతల గ్రంథము 23:21. అందరూ తీసి చూడండి. సామెతల గ్రంథం 23:21 చదువుతున్నాను. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. ఫస్ట్ ఏంటి? త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారు అన్నాడు. తిండిబోతు అంటే తినకూడదని కాదు దాని అర్థం. పని చేయని వాడు భోజనం చేయకూడదు అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ఏదో పని చేయాలి భోజనం చేయాలంటే. తల్లిదండ్రులు కూడా పని చేయని వాడికి భోజనం పెట్టకూడదు. నిజమేనా? చెప్పండి. పని చేయని వాడు భోజనం చేయకూడదు అన్నాడు. భోజనం పెట్టేవాళ్ళది కూడా తప్పే. అప్పుడు చదువుకోవాలి, అదో పని. చదువు అయిపోతే ఉద్యోగం చేయాలి. అటు చదువు లేదు, ఇటు ఉద్యోగం లేదు.
వాడికి భోజనం పెట్టడం వాడిని పాడు చేయటమా కాదా? స్త్రీలైనా పురుషులైనా చదువుకున్నంత వరకు ఓకేనండి. చదువు లేకుండా తిరుగుతున్నాడు, చదువు మానేసి తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు నీ భోజనం తెచ్చుకోవాలా, ఇది నియమం, ఇది దేవుడు చెప్పాడు. పని చేయని వాడు భోజనం చేయకూడదు అన్నాడు దేవుడు. అన్నాడా? దశలోనికి రాసిన 2వ పత్రికలు అన్నాడా? భోజనం చేయకూడదని కాదు దాని అర్థం, పని చేయని వాడు భోజనం చేయకూడదు అన్నాడు. ఇక్కడ చూడండి ఏమన్నాడు 21 మరొకసారి, త్రాగుబోతులు, తిండ్రుబోతులు, దరిద్రులు ఎగుదురు అన్నాడు. నిజమేనా? ఇది నమ్మొచ్చా? మద్యానికి అలవాటు పడిన వారు దరిద్రులు అవుతారా? మద్యానికి ఎవరైతే అలవాటు పడ్డారో వారు దరిద్రులు. అంటే ఏంటి దాని అర్థం? ఎవరు దరిద్రుడు అంటే మనం సింపుల్గా భూమి మీద ఏం కావాలండి? తినడానికి తిండి, కట్టుకోవడానికి మంచి వస్త్రాలు, ఉండటానికి ఒక ఇల్లు, కూడు గూడు గుడ్డ, అదే కదా. అసలు అవి కూడా లేని వాడిని దరిద్రుడు అంట. అవి కూడా లేవనుకో, తినడానికి తిండి సరిగ్గా లేదు, కట్టుకోవడానికి సరి వస్త్రాలు లేవు, ఉండటానికి సరైన ఇల్లు లేదు, వాళ్ళని ఏమంటారంటే దరిద్రులు అంటారు లోకంలో. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ధనవంతుడు. ధనవంతులని ఎవరిని అంటారు మనకు తెలుసు, దరిద్రులని ఎవరిని అంటారు? పని పాట లేకుండా తినేవాడిని. ఒకసారి ఎవరికి వాళ్ళు మనస్సాక్షి అనే కోర్టులో నిలబడి, నేను చదువుకున్నంతసేపు ఓకే, చదువు అయిపోయిన తర్వాత నేను అసలు ఏదైనా ప్రాపర్గా ఒక ఉద్యోగం చేస్తున్నానా, ఏదైనా వర్క్ చేస్తున్నానా, వర్క్ చేసే భోజనం చేస్తున్నానా? ఒకవేళ వర్క్ చేసి భోజనం చేస్తే నో ప్రాబ్లం, వర్క్ ఏ పని చేయకుండా భోజనం చేస్తున్నాను అనుకో, ఏంటి దాని అర్థం? దేవుని ఆదేశాలకి భిన్నంగా ఆలోచన చేస్తున్నానని. ఇది ఎక్కడ తీసుకెళ్ళింది అంటే ఆ వ్యక్తిని దరిద్రాన్ని తీసుకెళ్ళింది. మరొక విషయం, నిద్ర మత్తు చింపురు గుడ్లు ధరించడానికి కారణమగును. అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి లేజినెస్కి మాట్లాడుతున్నాడు. నిద్ర మత్తు చింపురు గుడ్లకు ధరించడానికి కారణం అవునన్నాడు. ముఖ్యంగా అదంతా మనం పక్కన పెట్టి త్రాగుబోతులు దరిద్రులు అవుతారు అనే విషయాన్ని గ్రహించాలి. దాంట్లో ఉన్న నష్టం అది. దరిద్రుడిగా భూమి మీద 78 సంవత్సరాలు జీవించడం అవసరమా? భూమి మీద బతికేది 78 సంవత్సరాలు. అది అనేకుల చేత దరిద్రుడు అని అనిపించుకుని బతకడం అవసరమా? అక్కడక్కడ అంటారు నువ్వు బతుకుతున్నావు, కుక్క బతుకుతుందని. ఏంటి దాని అర్థం? ఎందుకు అలాగంటారు మనుషులు పట్టుకొని? కుక్క బతుకుతున్నావని ఎందుకంటారు మనుషుల్ని? దానికి రోషమే ఉండదు, దానికి సిగ్గు శరం చెయ్యి నెత్తురు ఉండదు. ఆ పదాలకి అసలు అర్థం తెలియదు దానికి. అది చీ అన్నా చే అన్నా మళ్ళీ వస్తుంది ఆ ఇంటికి. మనిషి అనుకో, హే వాళ్ళ నీ ఇంట్లో సగం ఇచ్చినా కానీ నేను ఇంట్లో భోజనం చేయను, నా దేవుడు చెప్పాడు ఇక్కడ అసలు చేయి కాదు, నేను అన్నపానాలు పుచ్చుకొని అన్నాడు ఒక ఆయన. మనిషికి అది పౌరుషం గల ప్రవక్త ఆయన. మీరు రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం చదివితే అక్కడ కనపడతాడు ఆ ప్రవక్త. దేవుడు చెప్పాడే నువ్వు ఆ స్థలంలోకి మళ్ళీ తిరిగి అటు వెళ్ళమాక, ఆ ఇంట్లో అసలు అన్నపానాలు పుచ్చుకోమాక, వచ్చేసి ఆడికి చెప్పాల్సిన మ్యాటర్ చెప్పేసి వచ్చేసి అని అన్నాడు. ఇప్పుడు కాలక్రమంలో ఏంటంటే చెప్పేశాడు. తర్వాత అతను ఏంటంటే నువ్వు చేసినటువంటి తప్పుడు పనికి దేవుడు తీర్మానం చేస్తున్నాడు, ఒక రాజు వస్తాడు మొత్తం నాశనం చేస్తాడని, కానీ అదే పట్టుకోండి అన్నాడు. రాజు చెయ్యి ఎత్తి చూపించాడు, ఎత్తిన ఎత్తినట్టు ఎండిపోయింది. అయ్యా దైవజనుడు ఎక్కడున్నా వచ్చి నన్ను కాపాడని చెప్పేసి ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయగానే మళ్ళీ చేయి బాగుపడింది. ఆ రాజు అప్పుడు వచ్చి నా ఇంట్లోకి రా, నువ్వు నా ఇంట్లో భోజనం చేయాలని అంటే నీ ఇంట్లో సగం ఇచ్చిన భోజనం చేయను అన్నాడు. దాంట్లో ఏం కనపడుతుంది? రోషం. అక్కడక్కడ కొంతమంది అంటారు సావనైనా చత్తా కానీ నీ దగ్గరకు రానలేదు మా అమ్మ. సావనైనా చత్తా కానీ మీ పిల్లల దగ్గరకు వచ్చి ప్రతిలా అన్ను అడుక్కొని తింటాను అంటే అదో రకమైనటువంటి పౌరుషం. చాలామందికి ఉంటుంది అది. ఏదైనా అంటే తట్టుకోలేరు వాళ్ళు. లోపల పౌరుషంతో పొంగిపోయి అవసరమైతే అసలు అలాంటి దాని దగ్గరికి వెళ్ళి తినే కంటే ఇక ఆ బతికేంటి సావటం పెట్టని ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతారు కూడా కొంతమంది. అంత ఓవర్ డిప్రెషన్కి వెళ్ళిపోతారు.
ఏ కొడుకు దగ్గరికి వెళ్ళేది మా కోళ్ళ దగ్గరికి ఏమందిలే మనిషి లేదు అన్నారులే అనుకోరు ముసలోళ్ళు. ఒక్కోసారి వాళ్ళ పౌరుషం ఎక్కడి దాకా వెళ్ళిపోద్దంటే అట్ట చేపలాగా ఎండిపోతారు. వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళి చేస్తారు. అంతే ఆత్మాభిమానం అంటారు దాన్ని, తెలుగులో ఆత్మాభిమానం అని అంటారు. అంటే దాన్ని చంపుకొని నేను అక్కడికి వెళ్ళలేను, దాని దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోలేను అని అంటారు. కనీసం ముసలోళ్ళకు ఉన్న పౌరుషం కూడా ఉండదు కొంతమంది కుర్రోళ్ళకి. ఎందుకు బతుకుతారో తెలియదు. కానీ రాసం పాసం ఉండదండి. నేను ఎందుకు అనిపించుకోవాలి, నాకు అవయవాలన్నీ బాగానే ఉన్నాయి, నా కష్టమే పడాలి, నా చదువు నేను చదవాలి, నా అవసరాలు నేను తీర్చుకోవాలి అనే దగ్గరికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే అదో రకమైనటువంటి లేజినెస్. చెప్తే కోపం అండి వాళ్ళకి. తెలుసా మీకు? ఏదైనా పని చేసుకోరంటే కోపం. అదిగో నాకు సలహాలు ఇవ్వద్దు, నేనేం చేయాలో నాకు తెలుసు. ఏం చేస్తున్నావు అంటే ఏం చేయాలో ఆలోచిస్తున్నా. ఎంతకాలం ఆలోచిస్తావు అంటే జీవితకాలం. డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఇంకా ఆలోచిస్తూనే ఉంటావు ఏం చేయాలనే దాని మీద. ఆఖరి పెళ్ళి అయిపోయి పిల్లలు కానీ కన్నా కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడి అప్పుడు కూడా ఆలోచిస్తున్నావు ఏం చేయాలని. పెళ్ళి పిల్లల కన్నా కూడా ఆలోచిస్తుంటారా ఏం చేయాలనేది? ఎంత దారుణమైన పరిస్థితి అంటే. అందుకనే ఈ జనాన్ని ఉద్దేశించి ఏమన్నాడంటే వాళ్ళు దరిద్రులు అవుతారన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడు. ఆదికాండం 9:21 ఒక మాట చూడండి. మైండ్ పనిచేయదు ఒక్కొక్కరికి. దీనికి ఎడిట్ అయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే తాను ఏం చేస్తున్నాడో తానే ఎరగని పరిస్థితులకు వెళ్ళిపోతున్నాడు. వాస్తవానికి నోవహు ఆ జలప్రళయంలో నశించిపోయిన వారందరికంటే శ్రేష్టమైన వ్యక్తి. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివి, నిందారహితుడివి అని అన్నాడు దేవుడు 7వ అధ్యాయం 1వ వచనంలో, 6వ అధ్యాయం 9వ వచనంలో. కానీ 9వ అధ్యాయం 21వ వచనం, నోవహు వాడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా తారుమారైపోయి చూడండి. 9వ అధ్యాయం 20 నుంచి చదువుతున్నాను. నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి, అంటే వాడలో నుంచి బయటకు వచ్చాక, ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్ష రసం తాగి మత్తుడని తన గుడారములో వస్త్రహీనముగా ఉండెను. అంటే బట్టలు ఊడిపోయేది కూడా తెలియలేదు. ఇలాంటి మనుషులు అక్కడక్కడ కనపడతారు, చూశారు మీరు? అదృష్టం ఏంటంటే వాళ్ళకి ఏదో లోపల ఇన్నర్ వేర్స్ ఉంటాయి. ఇన్నర్ వేర్స్ అంటే కడ్రాయర్లు ఏవో ఉంటాయి, లేదా ఎక్కడ నెక్కర్లు ఏదో ఉంటాయి కనుక సరిపోతుంది. కానీ ఒక్కొక్కడు అది కూడా వేసుకునే అలవాటు లేదనుకో, టోటల్గా మొత్తం బాడీ మీద ఊడిపోయేదాకా తాగేస్తారంటే ఎంత నీచో చూసేవాడికి ఎంత అసహ్యంగా ఉంటుంది అది. రెండే రకాల మనుషులు ఉంటారు, మెంటల్ డిజార్డర్స్ ఉంటారు, రెండోది తాగుబోతులు ఉంటారు. అలాగే ఒకటి మానసిక రోగులు అలాగ తిరుగుతారు, వారిని అయితే జాలి పడతారు. కానీ తాగి ఎవడైనా అలాగ తయారైతే అసహించుకుంటారు. తెలుసా మీకు? మైండ్ సరిగ్గా పనిచేయక బట్టలు లేకుండా తిరిగే వాళ్ళు చేస్తే పాపం ఏ తల్లి కన్నా బిడ్డనని జాలిపడి దయ చూపిస్తారు. అన్ని అవయవాలు బాగున్నాయి, వీడు మనకు తెలిసిన వ్యక్తే, బాగా పనిచేసాడు. కాకపోతే ఆడి దరిద్రం ఏంటంటే దానికి ఎడిట్ అయిపోయాడు. ఎడిట్ అయిపోయినప్పుడు వాడు ఏం చేస్తాడు వాడికే తెలియదు పరిస్థితి. వాడి ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో కూడా తెలియకుండా అలాగా దిగంబరైపోతాడు. ఒక నీతిమంతుడు నిందారహితమైన జీవితం జీవించిన వాడే ఎలాగైపోయాడండి? ఒంటి మీద బట్టలు కూడా ఉన్నాయా లేవనే పరిస్థితి లేనటువంటి పరిస్థితి వెళ్ళిపోతాడు. మధ్యంలో ఉన్నటువంటి ప్రమాదం అదే. కాబట్టి నిన్ను దరిద్రానికి లాక్కెళ్ళింది. రెండోది నీ విలువలని సమాధి చేస్తుంది, సమాజంలో నీకు విలువ లేకుండా చేస్తుంది, అసహ్యమైనటువంటి వ్యక్తిగా నిన్ను మార్చుద్దని. గౌరవ మర్యాదలు ఏముండవు అలాంటి వ్యక్తులకి. తాగుబోతుల్ని సమాజం గౌరవించడం సంగతి అట్ట నుంచి వాళ్ళ భార్య కూడా గౌరవించదు. కొంతమంది అయితే అసలు దగ్గర కూడా రానియరు. కొంతమంది తలుపు తీరు, అసలు తెల్లారే తరగ నీళ్లు కలాపు నీళ్లు పడతారు కదా, ఆ చెమ్ముడు తెలిసి ఆడి మీద కొట్టి అప్పుడు లేపుతారు. పొద్దున్నే తలుపు తెస్తారు కదా ఇల్లు ఉడిచేదాన్ని, ఆ నీళ్లు చెలాప తీసుకొని నీళ్లు కొట్టేసి ఆ కాడి నీళ్ళు కూడా పోసేవాళ్ళు ఉంటారు. అట్టనే బుద్ధి వస్తుంది దేవుని. అంటే భార్య కానీ, బిడ్డలు కానీ, కుటుంబ సభ్యులు కానీ, సమాజంలో బంధువర్గం కానీ పద్ధతిగా బతికే ఏ వ్యక్తి కూడా అభినందించడండి, అసహించుకుంటాడు.
ఆ స్థితికి వెళ్ళిపోదు. అవసరం ఆ జీవితం? తెలిసి తెలియనప్పుడు ఏదో జరిగిందంటే అది వేరే. ఎంత వయసు వచ్చిన తర్వాత కూడా అలాంటి పరిస్థితి, అంటే చచ్చిపోయేదాకా కూడా కొంతమందికి దాని నుంచి బయట తీసుకురాలేని పరిస్థితి అన్నమాట. మరొక విషయం హోషేయ గ్రంథం 4:11 చూడండి. మతి భ్రమించుద్ది అన్నాడు, పిచ్చోళ్ళుగా మారిపోతారు ఒక రోజుకి. హోషేయ గ్రంథం 4:11. 4:11 చూస్తున్నారా? వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి అని అన్నాడు. అంటే మెంటల్గా డిజార్డర్లోకి వెళ్ళిపోతారు, మైండ్ పనిచేయదు. అక్కడక్కడ వాళ్ళు చూస్తే ఎలా ఉంటుందంటే, ఇలా ఎండ వచ్చిందనుకో, ఆ ఎండలోకి వచ్చి పొద్దున్నే కొక్కర తెగులు వచ్చిన కోడి ఎలాగైతే నేలకు తలకాయ వాల్చి కళ్ళు మూతూ తెరుస్తూ అలాగా కొట్టుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా చూసారా కొక్కర తెగులు వచ్చిన కోడిని? అప్పుడప్పుడు కోళ్ళకి తెగుళ్ళు వస్తాయి, దాన్ని కొక్కర తెగులు అని పేరు పెట్టారు. మరి దానికి ఏ తెగులు నాకు తెలియదు, కానీ పల్లెటూరు భాషలో ఏమంటారంటే దానికి ఒక తెగులు వచ్చింది. తెగులు వచ్చిన కోళ్ళు ఒకేసారి చచ్చిపోతాయి ఇంట్లో. అక్కడక్కడ చెప్తారు, ఏంటంటే మొత్తం పెంచి మొత్తం అయిపోయింది, తెగులు వచ్చిపోయిందంట. ఆ తెగులు వచ్చినప్పుడు అది ఎలా ఉంటుందంటే, రెండు కాళ్ళ సందుకు కాళ్ళు తలకాయ కిందకు వాల్చి లేపి రెప్పలు ఆరుతూ మూరుతూ ఉంటుంది. ఈ దరిద్రులు కూడా ఎలా ఉంటారంటే, పొద్దున్న లేచి పెళ్ళం చచ్చిన వాళ్ళలాగా రెండు కాళ్ళ మధ్యన తలకాయ పెట్టి అలా కూర్చుంటాడు ఎండ పొద్దుెదురుగా. చూసేప్పుడు వాళ్ళందరూ ఏంటంటే, ఈ కుక్కతో మనకెందులో అని లోపల అనుకుంటారు కొంతమంది. ఎరా ఎందురని ఇది దరిద్రం, అందరూ ఏంటి నువ్వేంటి ఇలాగ అయిపోయావు, ఏంటి పరిస్థితి అని కొంతమంది జాలి కథ బాధ్యత కలిసి దగ్గరకు వచ్చి చెప్తారు. అది కూడా వాళ్ళు చెప్పింది కూడా ఒకవేళ రివర్స్ అవుతాడు అనుకోండి, వాళ్ళు కూడా చెప్పండి ఈ కుక్కతో మనకెందులు అనుకొని వెళ్ళిపోతారు. ఒక కుక్కలాగా చూస్తారన్నమాట మనిషిని. ఇంకా చెప్పాలంటే కుక్క కంటే ఏనైనా చూస్తారు. దాన్నైనా గొలుసులు కట్టి టైంకి ఫుడ్ పెట్టి దానికి ఏదైనా బాగోపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి కారులో ఎక్కించుకెళ్తున్నారు కుక్కల్లో. తెలుసా మీకు? కుక్కలకు ఒకసారి కుక్కకు కూడా చాలా వాల్యూ ఉంటుంది. ఈ దరిద్రులకు అసలు ఆ వాల్యూ కూడా ఉండదు. ఖరీదైన మందులు వేస్తారండి కుక్కలకి. ఒక మనిషిని పోషించడం ఎంత కష్టమో అంతకంటే కష్టం కుక్కని పెంచడం. అంత పెట్టుబడి పెడతారు దాని మీద. శునక ప్రియులు అంటే కుక్కలను ప్రేమించే కుక్కల ప్రేమికులు అని చెప్పాలి. శునక ప్రియులు అంటే దానికి అంత విలువెత్తారు. కనీసం ఆ కుక్కకి ఇచ్చిన విలువ కూడా ఈ మనుషులకి ఎవరు. కాలక్రమంలో ఈ మైండ్ పూర్తిగా పాడైపోయి ఆఖరికి ఎలాగైపోతాడంటే, తను హాని చేసుకునే దగ్గరికి వచ్చేస్తాడు. తన దేహానికి హాని చేసేదాన్ని దూరంగా ఉండమంటే, అసలు హాని చేసేదాన్ని దూరంగా ఉండకపోతే అసలు ఇతనే తన దేహానికి హానికరమైన వ్యక్తిగా మారిపోతాడు. అంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారు మనుషులు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, దానికి చాలా దూరంగా ఉండమన్నాడు. అలాంటి యాటిట్యూడ్ చాలా ప్రమాదం అన్నాడు. సామెతల గ్రంథంలో 20:1 చూడండి. తాగుబోతులు భౌతికంగా చాలా నష్టపోతారు, దరిద్రులు అవుతారు. త్రాగుబోతులు వస్త్రహీనులు అయిపోతారు. కాలక్రమంలో మతి భ్రమించి మతి చెడిన వారిగా మారిపోతారు. సామెతల గ్రంథం 20:1. 20:1 ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారు జ్ఞానం లేనివారు. దీంట్లో ఉన్నటువంటి ప్రమాదం ఏం చెప్తున్నాడంటే, వెక్కిరింతల పాలు చేస్తుంది. అభినందించడానికి బదులు అసహించుకుంటారని అర్థం. ఎవరైనా చూసి మనల్ని అభినందించాలి, కానీ వెక్కిరింతల పాలవుతున్నారంటే అర్థం ఏంటంటే అసహించుకుంటారు, నీచంగా చూస్తారు, వెక్కిరిస్తూ ఉంటారు. ఈడు బతుకు చెడ, అది కూడా ఒక బతుకేనా, ఆ బ్రతుకు బతికే కంటే చావరా తింట్లోనే పడి అని భార్య భర్తతో అన్న సందర్భాలు ఉంటాయి. తెలుసా మీకు? అని కన్న తల్లిదండ్రుల పిల్లలతో అనే సందర్భాలు ఉంటాయి.
ఎంతో ప్రేమ. అసలు వాస్తవానికి భార్యకి మించిన ప్రేమికురాలు ఉండదు భర్తకి. కానీ అదే భార్య ఒకరోజు ఎందుకు ఈ బతికేంటి దేంట్లో పడి చావు అనే దగ్గర అసలు బతికితే చచ్చిపోతే బాగుండు అనే దగ్గరకు వస్తారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, తల్లిదండ్రులు కానీ భార్య కానీ. వీళ్ళు బతికున్నందుకని నా సమయం అసలు వీళ్ళు పోతే నాకు అసలు ఈ దరిద్రం పోద్ది అనుకుంటాను. చావు మనలను ఎడబాపు వరకు నీతో నమ్మకంగా జీవితాన్ని పంచుకుంటానండి ఇరువురు ప్రమాణం చేస్తారు పిల్లలు. కానీ అదే దంపతుల్లో ఎవరో ఒకరి ద్వారా ఒకరు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చేస్తారంటే చచ్చిపోతే బాగున్నాను. ఇక్కడ ఒక పిల్లోడు చచ్చిపోయాడు, తన భార్య అలాగే అనుకుంది. అంటే ఈ పిల్లోడు అంత టార్చర్ పెట్టాడా లేకపోతే ఏంటికి అలా అనుకుంది? ఒక భార్య ఎందుకు ఎలా అనుకుంది చచ్చిపోతే బాగుండని? అసలు బతికుండగానే పిల్లలకి చచ్చిపోయాడని చెప్పిందంట పిల్లలకి తల్లి. ఏమా అంటే నా పిల్లలకి చచ్చిపోయాడని చెప్తున్నాను. తండ్రి లేకుండా భర్త లేకుండా ఎలాగంటే చచ్చిపోయాడని చెప్పుకుంటున్నామండి అండి నాతోనే నేరుగా. వాడు అంత తాగుబోతు కాదు, అంత విషయం అవతల వ్యక్తే క్యాండిడేట్ తేడా వాస్తవానికి. అంటే ఎవరో ఒకరి ద్వారా బాధపడినప్పుడు నెగిటివ్గా కూడా వాడు అడ్డం లేకుండా పోతే బాగుండు అనుకునేది ఒకటి, నా బాధల నుంచి నాకు విముక్తి కలగాలంటే వాడు చస్తే బాగుండు అనుకునే పద్ధతి ఇంకోటి. చేసే తప్పుడు కార్యక్రమాలకి భార్య భర్తకు అడ్డం లేకుండా పోవాలనుకొని చచ్చిపోవాలనుకుంటారు, అదొక పద్ధతి. రెండోది ఏంటంటే అసలు వాళ్ళు చేసే తప్పుడు కార్యక్రమాలకి వీళ్ళమే పడే ఆ ప్రమాద ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేక వాడు చచ్చిపోతే బాగుండు అనుకునే పరిస్థితికి వచ్చేస్తారు. ఏంటి ఇప్పుడు అంత ప్రేమించే వాళ్ళు ఆ స్థితికి రావడానికి కారణం ఏంటి? మీలో ఎవడైనా మద్యం సేవించే అలవాటు ఉంటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవ్వరూ గౌరవించరు. ఆఖరి దేవుడు కూడా బలా నమ్మకమైన దాసుడు అంటాడా? తాగుబోతుల్ని అంటాడా? బలా నమ్మకమైన దాసుడా, వచ్చి నీకోసమే నిత్యరాజ్యం స్వాతంత్రం ప్రిపేర్ చేసి ఉంచాను, కమాన్ వచ్చి మై సన్, కమింగ్ మై సన్ అంటాడా? ఎవడరా నువ్వు అంటాడా? యేసుప్రభు ఒకరోజు ఏమంటాడు? దేవుడు ఏమంటాడు ఒకరోజు? సమాజం మెచ్చదు, కుటుంబం మెచ్చదు, రిలేటివ్స్ మెచ్చరు, ఎవరు అభినందించే విషయం కాదు అది. ఆఖరికి దేవుడు కూడా అసహించుకునే విషయం, భార్యాభర్తలు అసహించుకునే విషయం, భార్య బిడ్డలు అసహించుకునే విషయం, తల్లిదండ్రులు అసహించుకునే విషయం. చాలామంది క్షోభ అనిపించేటటువంటి పరిస్థితులు. కాబట్టి అది ఒక నాయకులకే కాదండి ఈ లక్షణం ఉండకూడదు, అది సంఘంలో సభ్యులందరికీ ఉండకూడదు లక్షణం. ఆఖరి ఒక విషయాన్ని చూద్దాం మనం. మద్యం సేవించేవారు దేవునితో ఉండటానికి అనర్హులు. దేవుని రాజ్యంలో పరలోకంలో వినటానికి అనర్హులు వాళ్ళు. అసలు ఇక్కడ సంఘంలో కూడా అనర్హులు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. తీసారా? ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోపి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్న వాడి గాని అయ్యుని ఎడల అట్టి వారితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిస్తున్నాను. తాగుబోతులతో భోజనమే చేయకూడదు అన్నాడు. అసలు తాగుబోతు విందులకు వెళ్తే అన్నా నేను ఊపిని ఆడ కూర్చుంటానన్నా, నేను అసలు తాగను అన్నాడు ఒకడు. వద్దురా తమ్ముడు, మంచి పద్ధతి కాదన్నా. నీకు తెలియదన్నా, నేను చాలా స్టామినా ఉంది నాకు, నీకు ఆ సంగతి తెలియదు, చిన్నపిల్లడు అన్నాడు. సర్లే నేను అర్థమవుతుంది అనుకున్నా. మా అబ్బాయి అంటున్నాడు, మన ఈ మధ్య అంకుల్కి ఎంత నాలెడ్జ్ ఉందంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని అన్నాడు. నిజమేనా? ఆయన బలహీనత ఏంటంటే మద్యానికి బానిసయ్యాడు. మనస్సాక్షి అనే కోర్టులో నిలబడినప్పుడు తప్పు అనిపించింది. నాకు తెలిసి బయటకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరిలో నీతిమంతుడు అతను. తనకు తానుగానే నేను చేసేది తప్పు, ఇలా చేసుకుంటూ ఆరాధన రాకూడదని బయటకు వెళ్ళి ఇప్పుడు మీరు ఫోన్ చేశాడని అదే చెప్తాడు. ఏదో తన తప్పును కప్పుకుంటాడానికి ఆడు తప్పుడు, వీడు తప్పుడు, ఆ సువార్థికుడే తప్పుడు అని ఆ దరిద్రానికి వెళ్ళలేదు ఆ మనిషి.
తాను మనస్సాక్షి కోర్టులో నిలబడి నేను చేసేది తప్పు కాబట్టి నేను అక్కడ అర్హుడు కాదని దూరం అయిపోయాడు. నేను ముందే చెప్పాను, అసలు ఆడ కూర్చోవటమే నువ్వు చేసే తప్పు అన్నాను. నువ్వు తాగటం తాగిపోవడం తర్వాత ప్యాకెట్ ఆడేవాడి దగ్గర నీకేం పని? నేను ఆడినాను, నా ఊరిలో కూర్చున్నాను, నీకేం పని అసలు అక్కడ ప్యాకెట్ ఆడేవాడి దగ్గర? నేను తాగను ఊరికి వెళ్ళాను. ఇప్పుడు పిల్లలు కూడా చెప్పే అబద్ధాలు ఏంటి? వాళ్ళ దగ్గర అసలు నీకేంటి సహవాసం, వాళ్ళతో నీకేంటి అసలు అంటే అది ఏం చేస్తుంది అంటే ఒక రోజుకి మనలో కూడా పతనం చేస్తుంది. అదే చెప్పాడు. ఏమన్నాడంటే వాళ్ళతో అసలు కలిసి భోజనం చేయకూడదు అన్నాడు. సహవాసం కాదు, భోజనం చేయకూడదు అన్నాడు. నెక్స్ట్ అసలు ఆ విందులకే వెళ్ళకూడదు అన్నాడు. తాగుబోతుల యొక్క విందులకి దూరంగా ఉండాలని ఒక విషయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 6వ అధ్యాయం 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం అక్కడ చూసారా? చూడండి, అక్కడే ఉంది, చూడండి, చదువుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానారని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైన, వ్యభిచారులైనను, ఆడంతనం గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైన, దోషకులైన, దోషుకుని వారిను అయినను దేవుని రాజ్యమునకు వారసులు కానారని. దేవుని రాజ్యం అంటే ఇక్కడ రెండు విషయాలు మనకు అర్థం కావాలి. ఒకటి ఇక్కడున్న సంఘము, రెండవది ఇది అక్కడికి వెళ్ళబోయే పరలోక రాజ్యం. దాన్నే దేవుని రాజ్యం. ఇక్కడున్న సంఘాన్ని దేవుని రాజ్యం అన్నాడు, అక్కడికి వెళ్ళబోయేదాన్ని పరలోక రాజ్యం అని అన్నాడు. అంటే ఎవరైతే అక్కడికి వెళ్తారో, ప్రభు చేత అక్కడికి తీసుకొని పోబడతారో వారిని పరలోక రాజ్యం అన్నాడు. అక్కడికి వెళ్ళాలన్నా అసలు ఎక్కడ ఉండాలన్నా ఈ రెండు విషయాలు మాట్లాడాడు. 5వ అధ్యాయంలోనేమో అలాంటి వాడితో సహవాసం చేయొద్దు అన్నాడు. అన్ని 13 వచనంలో ఉన్నాడు చూడండి. 13 వచనం, వెలుపటి వారికి 5:13, కొరింథీ మొదటి పత్రిక 5:13లో వెలుపటి వారికి దేవుడే తీర్పు తెచ్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తెచ్చేవారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయడం అన్నాడు. యాక్చువల్గా సంఘాలు ఈ పని చేయాలా? ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు కలిగిన వారిని బాగు చేయడానికి సాయశక్తిలో పనిచేయాలి సంఘం. ఒకవేళ వాళ్ళు బాగుపట్టలేదు అనుకుంటే సంఘం నుంచి వారిని వెలివేయాలని అన్నాడు. ఎందుకు చేయాలి అలాగనంటే మిగిలిన వారికి భయం కలగాలన్నా, అతను తన తప్పుని తాను తెలుసుకోవాలన్నా, అది ఒకసారి అతను ఆ కూర్చొని ఆలోచించాలన్నా అలాంటి తీర్మానం సంఘము చేయాలి. మన దగ్గర కూడా సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను, కొంతమంది సోదరుల మీద కంప్లైంట్ వచ్చింది. ఒకడైతే ఆ కంప్లైంట్ ఎంతో కొంత అంగీకరించాడు కనుక శాశ్వతంగా ఇది తాగుబోతుకుంటమైన బెటర్లని తీర్మానం చేసుకుని వెళ్ళిపోయాడు, రావట్లేదు. ఇంకెవరి మీద అయితే ఆ అభియోగాలు ఉన్నాయో వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. మీకు నిజాయితీ ఉంటే, నీతి ఉంటే, ఏమాత్రం యేసుప్రభు అంటే గౌరవం ఉన్నా, బైబిల్ అంటే ఏమాత్రం గౌరవం ఉన్నా దాని నుండి బయటికి రావాలి. లేదంటే మీ మనస్సాక్షాన్ని కోర్టులో చేసే హెచ్చరికల్లో పడి లోకంలో కలిసిపోవటం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసి భక్తుల్లాగా ఒక వేషం వేసేసి వెళ్ళిపోగానే, బయటికి వెళ్ళిపోగానే మరలా ఎవడో పారంభక్తుతో కలిసి మరలా తాగుడు కూర్చుని మళ్ళీ ఆదివారం రాగానే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఒకవేళ సంఘాన్ని నువ్వు కప్పిపుచ్చొచ్చావు కానీ దేవుణ్ణి మాత్రం నువ్వు మోసం చేయలేవు. చాలా ప్రమాదం. జీవంగాల దేవుని చేతిలో పడ్డ బహు భయంకరం అన్నాడు. ఆయన దహించు అగ్ని అన్నాడు. ఆయనతో చెలగాటలు ఆడకూడదు. ఉంటే సాతానుతో, లేదంటే ఆయనతో. రెండు పడవల మీద కాలేసే ఈ ఆలోచన కనీసం 25లో చేయలేకపోయావా? 24లో చేయలేకపోయావా? కనీసం 25లోనైనా చేయాలి. అంటే సంఘం నుంచి వెళ్ళిపోమని నా ఉద్దేశం కాదు, మారాలనేదే నా ఉద్దేశం, దేవుడి ఉద్దేశం కూడా. మార్పు చెందలేను నేను, దానికే బానిస అయిపోయానంటే నీకు నువ్వుగానే వెళ్ళటం అనేది ఒక ఉత్తముడి యొక్క లక్షణం. కొంతైనా దాంట్లో నీతి ఉంటుంది. సంఘానికి అబద్ధాలు చెప్పి, సువార్థికులకు అబద్ధాలు చెప్పి ఆ రాత బతుకులు అలాగే కొనసాగుతూ, ఆ నీచమైన బతుకుని అలాగే జీవిస్తూ సంఘానికి అవమానం, దేవునికి అవమానం.
ఇలాంటి కార్యక్రమాలు చేసే కంటే దానికి దూరం అవటమా, సంఘానికి దూరం అవటం, రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోవాలి. ఒకటి మధ్యానికి దూరం, అదే ఫస్ట్ ప్రియారిటీ. దానికే సంఘం కానీ, సువార్థికులు కానీ, దేవుడు కానీ, యేసు ప్రభు కానీ స్వాగతిస్తారు. ఒకవేళ దానికి నేను దూరం కాలేనంటే సంఘానికి, దేవునికి, యేసు ప్రభుకి దూరం అయిపోవటమే. రెండు మార్గాలు. రెండు వైపులా ప్రయాణం చేస్తాననేది నీచమైన బతుకు. అలాంటి బతుకు బతకూడదు. సో మరొక విషయాన్ని ప్రకటన గ్రంథం 14:10 చదివినట్లయితే, వారికి అగ్ని గంధకాలు ఉంటాయి అన్నాడు. దేవుని రాజ్యంలో ప్రవేశం లేదంటే ఏముంటుంది? అప్పుడు తాగుబోతులు సంఘంలో ఉండకూడదు. తాగుబోతులు దేవుని రాజ్య ప్రవేశం లేదు. తాగుబోతులకి నరకం. ప్రకటన గ్రంథం 14:10. ప్రకటన గ్రంథము 14:10 ఒకసారి చూడండి. ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుట, గొర్రెపిల్ల ఎదుట అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును అన్నాడు. దేవుని యొక్క కోపానికి గురవుతారు, అగ్ని గంధకాల చేత బాధించబడతారు. అలాంటి లక్షణాలు కలిగిన వాడు ఎవరైనా ఉన్నట్లయితే వాడు దేవుని ఉగ్రతకి గురయ్యే ప్రమాదంలో ఉన్నాడని గ్రహించాలి. ఇర్మియా గ్రంథంలో 35:6 ఒక ఉదాహరణ. రేఖాబీయులకి వారి పితరుడు ఎవరో ఒక నరమాత్రుడు ఇచ్చినటువంటి ఆదేశాన్ని ఎంత గౌరవించారో, కనీసం క్రీస్తు రక్తంతో కొనబడిన నీవు క్రీస్తు యొక్క ఆదేశాన్ని ఎలా చూస్తున్నావు అనేది మనస్సాక్షి అనే కోర్టులో నిలబడి ఆలోచించేయండి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనం చూడండి. రాకాబీయులని ఒక జనమున్నారు. దేవుడు ఇశ్రాయేలీయులకి పాఠం నేర్పడానికి రాకాబీయుల యొక్క క్యారెక్టర్ని ఉదాహరణగా అక్కడ వారికి తెలియజేస్తున్నాడు. వారు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. 4 నుంచి చదువుతున్నాను నేను. యెహోవా మందిరములో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోని వారిని తీసుకొని వచ్చారు. అది రాజుల గదికి సమీపంలో ద్వారపాలమున షల్లుము కుమారుడైనటువంటి మైషయ గదికి పైగా ఉన్నాను. నేను రేఖాబీల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను, గిన్నెలను పెట్టి ద్రాక్షారసం త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడకు రేకాబు కుమారుడైనటువంటి రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షరసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షరసం త్రాగం. ఒక మనిషి ఆజ్ఞాపిస్తేనే మేము తాగమంటున్నారు. ఆజ్ఞాపించినోడు పోయాడు. రేకాబు లేడు, రేకాబు కుమారుడైన యెహోనాదాబు లేడు. కానీ రేకాబు వంశీయులు ఉన్నారు, రేకాబీయులు ఉన్నారు. మా సంస్కృతి కాదండి ఇది, మా పితరులు అలా చెప్పలేదండి, మా పితరులు వద్దన్నారండి, కాబట్టి మేము తాగం. ఎందుకు చెప్తున్నాడు ఈ విషయాన్ని ఇశ్రాయేలీయులకి దేవుడు అని అంటే, అసలు ఒక నరుడు ఇచ్చినటువంటి ఆదేశాలకి ఒక నరమాతులంత విలువిస్తే, మిమ్మల్ని పుట్టించి పోషించి సంరక్షించి మానసత్వాన్ని విడుదల చేసి పాలు తేలు ప్రవహించే దేశంలో ప్రశాంతంగా జీవింపజేస్తున్నటువంటి నాకు మీరు భయపడరా? నేనంటే మీరు వణకరా? నా మాటకి మీరు విలువివ్వరా అని దేవుడు తన ప్రజల నుంచి కోరుతున్నాడు. సరే, ఆనాటి ప్రజల సంగతి అట్టున్నాయి. యేసు తన రక్తంతో నిన్ను కొన్నాడు కదా, నీ యజమాని కదా ఆయన, నీ బాస్ కదా ఆయన. బాస్ యొక్క ఆదేశం ఏంటంటే మద్యంతో మత్తులో అయ్యండి ఒకటి అన్నాడు కదా. మత్తులో నువ్వేం చేస్తున్నావో నిన్నే తెలియనటువంటి దిశలోకి తీసుకెళ్ళి ఆ వాటికి దూరంగా ఉండాలన్నాడు కదా. నిన్ను కొన్న ప్రభు కనీసం ఆయన చేసిన త్యాగం నీకు జ్ఞాపకం లేదా? అంత సంస్కారహీనత్వంలోనికి దిగజారిపోతావా? ఒక యెహోనాదాబు చెప్పిన మాటకి రేకాబీలు అంత విలువిస్తే, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు యొక్క మాటకి ఎంత విలువిస్తున్నావు? తన సత్యవాక్యం ద్వారా తన సంకల్ప ప్రకారం నిన్ను నన్ను కన్న దేవుని మాటకి ఎంత విలువిస్తున్నావు?
దేవుడు తన వాక్యం ద్వారా మనలను కంటే ప్రభు తన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. కన్న తండ్రికి కొన్న ప్రభుకి వారి యొక్క సందేశానికి ఏమైనా విలువిస్తే ఈ రోజు నుంచే అలాంటి ఆలోచనలు ఉన్నవాడు దాని నుంచి బయటికి రావాలి. చెప్పండి, సంఘానికి దేవునికి క్రీస్తుకి దూరం అవడం మంచిదా, వాటికి దూరం అవడం మంచిదా? ఏ బ్రతుకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆదర్శంగా ఉంటుంది, అభినందనీయంగా ఉంటుంది? సంఘానికి దేవునికి దూరం అయిపోయి యేసుప్రభుకి దూరం అయిపోయి వెచ్చలవిడిగా లోకంలో గెలిచిపోయి లోకంలో తిరిగితే అది ఆనందమా, అది ఆహ్లాదమా, అది ఆదర్శమా, అది అభినందనీయమా? అలాంటి జీవితమా? అక్కడక్కడ అంటుంటారు, కాకిలా కలకాలం బతికే కంటే హంసల 6 మాసాలు బతికినా చాలు. అంటే అలాంటి సెంచరీకి బతకాలి, అలాంటి బతుకు బతకాలని అక్కడక్కడ కొంతమంది మనుషులు ఉద్దేశించి మాట్లాడుతుంటారు. ఎందుకు సిగ్గు సర్వ లేని బతుకు, ఆ బతుకు బతికితే సత్యం అని అంటారు. ఇప్పుడు మద్యం వల్ల ఏంటి, మతి భ్రమించింది అన్నాడు, బట్టలు ఉడిపోద్ది అన్నాడు, దరిద్రుడు అవుతాడు అన్నాడు, చింపురు గుడ్లు వస్తాయి అన్నాడు. ఎందుకు అసలు ఊహించడానికి అలాంటి ఒక భయంకరమైంది. ఎవరు గౌరవించరు, ఎవరు దానివల్ల నీకు ఘనత రాదు. ఎందుకు అది? సో అదొక భయంకరమైనటువంటి జీవితం. స్వస్తి పలకాలి దానికి. ఒక సంఘ నాయకులకైనా అందరికీ వర్తించింది, ఇది అందరికీ వర్తించింది. అయితే కొంతమంది ఈ తాగుబోతులు వినియోగించిన వాక్యాలు కూడా ఉన్నాయి. సాధారణ ద్రాక్షరసం గాను మద్యానికి తేడా తెలియక ద్రాక్షరసం కొంచెం పుచ్చుకోమని తిమోతికి పౌలు చెప్తే, కాబట్టి కొంచెం తాగొచ్చు, ఎక్కువగా తాగకూడదని దగ్గరికి వచ్చారు కొంతమంది తాగుబోతులు. తిమోతికి రాసిన 2వ పత్రిక ఒకసారి చూడండి. మొదటి పత్రిక 5:23. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:23. 5వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఏమంటాడంటే, ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చే బలహీనతల కోసము ద్రాక్ష రసము కొంచెంగా పుచ్చుకొని అన్నాడు. కాబట్టి తప్పు లేదండి అని చెప్తారు. ఇది వాస్తవానికి మెడిసిన్, మద్యం కాదది. యూదుల్లో మద్యానికి ద్రాక్షరసంలో సాధారణమైన ద్రాక్షరసానికి వ్యత్యాసం తెలుసు వాళ్ళకి. యేసుప్రభు వారికి కూడా కానా విందులో యోహాను సువార్త 2 అధ్యాయాలు నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. యూదుల యొక్క విందులో మత్తెక్కించే ద్రాక్షరసం కాదు, అది సాధారణమైనటువంటి ద్రాక్షరసం అది. తర్వాత ఇక్కడ ఇతర జబ్బుకి నిజంగా మద్యం అనుకుందాం, జబ్బున్నోడు కదా, ఆ జబ్బుకి ఇప్పుడు ఫిజిషియన్ కదా సజెస్ట్ చేయాల్సింది. ఎవరు సజెస్ట్ చేయాలి? ఫిజిషియన్ అనా, లేదా నీకు నువ్వే సజెస్ట్ చేసుకుంటావు, నా జబ్బుకి నేనే మందు వేసుకుంటానని? డాక్టర్ చెప్తాడా? ఏ డాక్టర్ అయినా తాగు కొంచెం మందు అని చెప్పి మందు తాగా నీ జబ్బుకి అని చెప్తాడా? ఇప్పుడున్న డాక్టర్లో తాగేవాడు కూడా చెప్పడు నాకు తెలిసి. డాక్టర్లు కూడా తాగుతారు పాపం, వాళ్ళు కూడా కొంతమంది ఎడిట్ అయిపోయారు దానికి. ఆ తాగేవాడు కూడా అది మంచిది కాదని చెప్తాడు. ఏ డాక్టర్ కూడా నీ ఫలాని జబ్బుకి ఇది తాగని చెప్పడు. సరే, అప్పుడు యూదుల్లో ఆ జబ్బుకి ఆ వైద్యానికి అప్పుడప్పుడు తరచుగా వచ్చే బలహీనత కొంచెం తాగమనంటే, వీళ్ళు ఏకంగా అది మందు తాగడానికి మద్యానికి అప్లై చేసుకొని తాగబోతూ ఈ వాక్యాన్ని వాడుకుంటున్నాడు. ఒక డాక్టర్ తండ్రి, ఆయన ఒక పీడియాట్రిషియన్ వాళ్ళ అబ్బాయి. ఆయన ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. ఫ్యామిలీ మొత్తం వెల్ ఎడ్యుకేటెడ్. ఆయన మాత్రం తాగుతూ సంఘానికి వెళ్తున్నాడు. ఏమంటే ఇది కరెక్ట్ కాదు కదండి అని అంటే ఏమంటాడంటే, బైబిల్లో ద్రాక్షారసం తాగొచ్చు అన్న తెలుసా నీకు అని. ఎక్కడుందనంటే ఈ వచ్చి చూపెత్తున్నాడు. ఇది ఇప్పుడు మనం తాగుతున్న ద్రాక్షారసం మద్యం, అది ప్రభు ఆజ్ఞాపించాడు. ఆయన చనిపోయిన ఆయన రోజు రాత్రి అప్పగించబడే రాత్రి ఆ ద్రాక్షరసం పట్టి దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీకు ఇచ్చి, ఇది మీ కొరకైనా సిందించబడిన నా రక్తం అని చెప్పాడు. ఆయన రక్తాన్ని సాదృశ్యంగా మనం తీసుకుని ఈ ద్రాక్షరసం మత్తెక్కించేదా? ప్రతి ఆదివారం మనం తీసుకుంటున్నాం కదా, మత్తెక్కించే ద్రాక్షరసం ఇది. అంటే ద్రాక్షరసం అనగానే ఎక్కడికి వెళ్ళిపోయారంటే మద్యం దగ్గరికి వెళ్ళిపోయారు. కరెక్ట్ కాదు అది. ఎవరైనా అలా తప్పుగా అర్థం చేసుకుంటే అది చాలా ప్రమాదం.
కాబట్టి బైబిల్ మొత్తం నేర్పించే పాఠం ఏంటంటే, ఒకటి, దేవుడు దాన్ని నిషేధించాడు. రెండు, దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మూడోది, మద్యం సేవించేవారు దేవునితో ఉండటానికి యోగ్యులు కాదు, పరలోకానికి అర్హులు కాదు. కాబట్టి దేవుని మనం ఆరోగ్యాన్ని బాగా చూసుకుందాం, అది దైవాజ్ఞగా పాటిద్దాం, దేవునితో యుగయుగాలు ఉండటానికి సిద్ధపడదాం. శ్రద్ధగా ఉన్న మీ అందరికి కూడా వందనములు సమర్పిస్తూ ముగిస్తున్నాను. ఇప్పటి వరకు సువార్తికులు మంచి వాక్యాన్ని అందించిన స్థానిక సంఘ సువార్తికులు పురుషోత్తం గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈరోజు చెప్పబడిన భాగం మద్యపానీయులే ఉండకూడదు.